వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే ఫుల్ కొట్టేస్తుంది. మేమైతే వర్షంలో అయితే మా చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా చెరువు అయితే ఇప్పుడు మత్తడి వస్తుంది, అంటే కొన్ని జాగాలలో అయితే అలుగు పోస్తుంది అంటారు, మేమైతే మత్తడి వస్తుంది అంటాం. అక్కడైతే చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నాయట. మేమైతే ఇక దోమల తీర అయితే తీసుకున్నాం. ఇదే సంచి నింపుకొస్తాం చేపలు అయితే. ఇప్పుడైతే వెళ్తున్నాం. కుమార్ అయితే అందులో ఈత కొట్టుకుంటా అయితే చేపలు పడతాడట. చూసినా మేము దడిచినా కానీ ఇదైతే పెట్టుకున్నాడు. ఇప్పుడైతే మేము ఎన్ని చేపలు పట్టుకొస్తాం, అక్కడ ఏమేమి చేపలు ఉన్నాయి, పాములు ఉన్నాయా, చేపలు ఉన్నాయా, మొత్తం అయితే వీడియో ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇప్పుడైతే జాగ్రత్త ఇక్కడ పెట్టేస్తున్నాం. చేపలు ఎన్ని పడ్డాయి చూద్దాం. ఇక ఏమైతుంది చేపల గడ్డ పెట్టలేము బ్రో. మన 2 కాళ్ళు పెట్టి 5 ఉంటే చేపలు పడతాయి. కొన్ని అయితే కొంచెంసేపు అయినా అయితే లేపేస్తాం. చూశారు కదా, మాకైతే చాలానే చేపలు అయితే పడ్డాయి. చూడండి, మన జాలిలో వెనకాలైతే కనిపిస్తున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీని అయితే లేపుతున్నాం. చూడండి ఎన్ని చేపలు పడ్డాయో. ఇగో చేపలు అయితే చాలానే పడ్డాయి. ఒక్కరికైతే కూరకైతే అవుతాయి. ముగ్గురు కావాలి. పాత్ర చూడండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుకు అయితే పెడతాము, అంటే ఏమన్నా ఎక్కువ పడతాయో చూద్దాం. అడుగు కుమారన్న అడిగికు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో పెట్టేశాము. ఇక్కడైతే చేపలు అయితే వచ్చినట్టయితే కనిపిస్తలేవు, కానీ చూద్దాం. కొన్ని మురుకు నీళ్ళు రావడం వల్ల అందులో అయితే కనిపిస్తలేవు. చూద్దాం పడతాయా పడయా. వర్షం అయితే ఇంకా నాన్ స్టాప్గా కొట్టుతుంది. చూడండి, చూసారా, కొన్ని అయితే చేపలు అయితే పడ్డాయి. అవి అయితే నీళ్ళలో అయితే కనిపిస్తున్నాయి మనకు, జాలిలో పడి అయితే.
పడ్డాయి, బాగా పడలేదు. చూడండి ఈ చేపలు పడ్డాయి, సాయంకాలం ఉంటుంది చూడండి. మళ్ళీ ఇంకొక దగ్గర అయితే వెట్ అయితే చూస్తున్నాము ఇక్కడ పడతాయా అని. ఎందుకంటే కిందికి కదా, పడితే పడవచ్చు చెప్పలేం. చూశారు కదా, ఈసారి అయితే అదృష్టం కలిసి వచ్చింది. చాలా చేపలు అయితే పడ్డాయి. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎక్కువ చేపలు పడ్డాయి కాబట్టి. చాలా బాగున్నాయి. మళ్ళీ
చికెన్ అయితే చేపలు అయితే చాలా పడుతున్నాయి. ఒక్కసారి మేము పట్టుకుంటామని అయితే వాళ్ళని అడిగి అయితే ఇక్కడైతే పెట్టేశాము. ఎన్ని పడతాయో చూద్దాము. ఇప్పుడు లాస్ట్కి అయితే చాలా చేపలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం ఎన్ని పడతాయో ఇక. చాలా వస్తున్నాయి. రైట్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు దొరికిన చేపలు మొత్తం అయితే ఇక్కడ వస్తున్నాం. చూడండి ఒకసారి దగ్గర నుంచి. చూసారా, మనకైతే వచ్చినందుకైతే మాకైతే కూరగాయ దొరికేసాయి. ఇదైతే ఇంకా పానంతోనే ఉంది. తర్వాత ఈ చేప ఇవన్నీ చూడండి మంచిగా దొరికేసాయి మనకైతే. వర్షం తడిచి చాలా అయితే పెడుతుంది. ఇక చేపల్ని కడిగేసి అందుకొని తినడమే లేటు. మనమైతే స్కూల్కి వెళ్ళిండు, వచ్చినాక తింటాడు. ఇప్పుడైతే మేము చేపలు అయితే కడిగేస్తాము. చూసారు కదా, మేమైతే చాలా కష్టపడి అయితే వర్షం పడుతుంది అయితే చేపలు అయితే పట్టేసాము. కానీ పెద్ద పెద్ద చేపలు వస్తాయి, అన్ని చిన్న చిన్న చేపలు దొరుకుతాయి. ఓకే, ఏదైతే చేపలు కూడా తినడమే. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.